రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల జీవితాలతో ముఖ్యమంత్రి చెలగాటమాడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలని మంత్రులకు, అధికారులకు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. మంత్రులు కోరుకుంటున్నారు, ఆఫీసర్లు కోరుకుంటున్నారు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి ఒక్కడు ఎందుకు ఇలా ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ను ఎత్తేయాలని చూస్తున్నాడని చెప్పి నేను సవాల్ చేస్తున్నాను. ఏమైనా లోటుపాట్లు ఉంటే చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజెంట్ ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కేసు హైకోర్టులో నడుస్తుంది. నిన్న నడిచింది, ఈ రోజు నడిచింది. ఒకవైపు మా పిల్లల దగ్గర వసూలు చేయొద్దంటూ, ఇంకొక వైపు కాలేజీలకు మీరు ఫీజులు ఇవ్వరు. మరి దీని మీద ఏంటి అని చెప్పి ఈరోజు పేపర్లో పతాక శీర్షికలు వచ్చినాయి.